మతోన్మాదం కంటే ప్రమాదం. ఇక చూడు, అమ్రపాలి మేడం 2010 ఐఏఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి మేడం వరంగల్లో కూడా కలెక్టర్ చేసింది. ఇవాళ ఆ మేడం చేతిలో 6 పదవులు ఉన్నాయి. ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వాళ్ళందరికీ లేనటువంటి పదవులు వాళ్ళందరినీ పక్కన పెట్టి రేవంత్ ఇవాళ ఏం చేసినంటే రెడ్డి అనేటువంటి ఒక ట్యాగ్తోని ఇవాళ అత్యున్నతమైన పదవులన్నీ ఈ మేడం చేతిలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ప్రధాన వార్త. అమ్రపాలికి 6 పోస్టులు. రెవెన్యూ శాఖలో కులం కంపు నెత్తికెక్కుతుంది. సీనియర్ అధికారుల సేవలు పనికిరావా? ఇష్టానుసార శైలికి తెరలేపుతున్న రెవెన్యూ శాఖ మంత్రి. జిహెచ్ఎంసీ కమిషనర్ కాట అమ్రపాలరెడ్డి, జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ కాట అమ్రపాలరెడ్డి, హెచ్ఎండిఏ మేనేజింగ్ డైరెక్టర్ కాట అమ్రపాలరెడ్డి, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్ కాట అమ్రపాలరెడ్డి, హెచ్సిఎల్ ఇన్ఛార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్ కాట అమ్రపాలరెడ్డి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్ కాట అమ్రపాలరెడ్డి. చూడు, ఇన్ని పోస్టులకు, బలమైన పోస్టులకి ఇలా 6 పోస్టులకు కూడా మేడం గారే ఇవాళ బాస్. మరి చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్లకు ఒప్పజెప్పిన నేపథ్యంలో, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్లకు ఇవాళ కోట్ల రూపాయలు దండుకునేటువంటి నేపథ్యం ఉన్న తరుణంలోనే ఇవాళ అధికారులు కూడా ఇవాళ ముక్కునే వేసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ గెలిపించుకున్న తర్వాత ఇలా కాంగ్రెస్ సంబంధించిన వల్ల కొంతమంది అధికారులకు మాత్రమే ఇలా అనుభవం లేనటువంటి అధికారులకు ఇలా అనేక పదవులు కట్టబెట్టి ఇలా సీనియర్ అధికారులు ఇలా రేపో మాపో వాళ్ళు పదవీ విరమణ పొందేటువంటి అధికారులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి పదవులు ఇవ్వాలంటే వాళ్ళకి పదవులు ఇచ్చేటువంటి నేపథ్యం లేదు. ఇక ఆ వెలమ దొరకును రెడ్డి దొరకు ఏం తేడా ఉందంటే ఇక ఇదే తేడా ఇక్కడ స్పష్టంగా రాసినటువంటి వార్త ఇక్కడ స్పష్టంగా ఉంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పుణ్యమని హైదరాబాద్ అమ్రపాలి కంటే ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండగా 2010 బ్యాచ్కి అమ్రపాలికి 6 పోస్టులు ఇచ్చి కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధికారులు ఆయా శాఖలో కొనసాగించబడడానికి పనికిరారా? తెలంగాణ ప్రజలారా జర ఆలోచించండి. ఎన్నాళ్ళు గొర్రెల్లాగా బతుకుదాం, ఇంకెంతకాలం బానిసలాగా కొనసాగుదాం? ప్రజాపాలన ముసుగులో ఏర్పడని దండయాత్రకు తెరదింపుదాం. రెవెన్యూ శాఖ మంత్రి హయాంలో రెక్కలెగరేస్తున్న భూ కబ్జాలకు అడ్డుకట్ట ఎక్కడ? గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ భూ కబ్జాల దండయాత్ర సృష్టించగా ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హయాంలో దానినే కొనసాగిస్తుండడం సామాన్య రైతుల భూముల రక్షణకు విఘాతం కలిగిస్తుంది. రెవెన్యూ భూకొలతల కార్యాలయంలో హన్మకొండ జిల్లా ఏడి ప్రభాకర్ లాంటి అక్రమ అధికారిని 12 ఏళ్లుగా ఒకే స్థానంలో పెంచి పోషిస్తున్నారు. రెవెన్యూ శాఖ విధానపరమైన నిర్ణయాలు ఒకే అధికారికి అనేకమైన ఉన్నత పదవులు కొనసాగించే ఆస్కారం లేనప్పుడు జాతీయ రెవెన్యూ హక్కులను కాలరాస్తూ హైదరాబాద్లో కాట అమ్రపాలి లాంటి ఒకే అధికారికి 6 పదవులు కొనసాగిస్తూ ప్రభుత్వం చెడ్డ పేరు మోస్తుంది. వాస్తవానికి హైదరాబాద్ పరిసరాల్లో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ సిఎల్ లాంటి ఉన్నతమైన శాఖలకు సీనియర్ ఐఏఎస్ అధికారులు సేవలు అందుబాటులో ఉండాల్సిన మంత్రి అన్ని తనవారై అడగలేరని ధీమతో ఇష్టానుసారంగా శాలని కొనసాగిస్తున్నారని, దానివల్ల సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు కూడా తప్పుదోవలో పడుతున్నారు. దాన్ని పూర్తి చేయాలి హైదరాబాద్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి తప్పుతో పట్టిస్తున్నారని, అట్టి మూలంగానే అమ్రపాలి రెడ్డికి 6 పదవులు కేటాయించాలని రాష్ట్రమంతా విస్తృత ప్రచారం సాగుతుంది. భూ రికార్డుల కొరతల కార్యంలో నైతే 10 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్ లేకుండా ఇష్టరాజ్య పరిపాలన కొనసాగించడం, పైగా స్వయాన రెవెన్యూ మంత్రి మాట్లాడుతూ స్థానచలనాలతో రాజకీయ జోక్యం ఉండదంటూ ప్రకటించడం విడ్డూరంగా ఉందంటూ ప్రజలు అంటున్నారు. మంత్రికి అనుగుణంగా ఉన్న అధికారులు అక్రమ అధికారులు అయినప్పటికీ వాళ్ళకు పెద్దపీట వేస్తున్న రెవెన్యూ శాఖ పెను ప్రమాదంలో పడే ఆస్కారం ఉంది. ప్రజాపాలన సామాజిక కోణం బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడమరిస్తే గత ప్రభుత్వ పాలనకు నేడు కొనసాగుతున్న ప్రజాపాలనకు పెద్ద తేడా ఏముందో మంత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుతున్న నేపథ్యం ఉంది. ఇక మేడం గారికి అమ్రపాలికి 6 పదవులు ఏ విధంగా ఇచ్చిలో ఎందుకోసం ఇచ్చిలో స్పష్టంగా రాసినటువంటి వార్త కూడా ఇక్కడ ఉంది. ఇది ప్రధానమైనటువంటి వార్తలు, జేబీఎంలో ఉన్నటువంటి వార్తలు.